హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్తే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్. సో నేను ఈ వీడియోలో డీ ఫ్లిప్ ఫ్లాప్ని క్రియేట్ చేయబోతున్నాను. సో నేను CD4013 ఐసీని యూజ్ చేసి డీ ఫ్లిప్ ఫ్లాప్ని క్రియేట్ చేయబోతున్నాను. సో ఈ ఐసీలో మనకి 2 డీ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. సో ఇప్పుడు పిన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పిన్ వచ్చేసి Q1 అనమాట. సో సెకండ్ పిన్ వచ్చేసి Q1 బారు, థర్డ్ పిన్ వచ్చేసి క్లాక్ పిన్, ఫోర్త్ పిన్ వచ్చేసి రీసెట్ పిన్, ఫిఫ్త్ పిన్ D1 పిన్, సిక్స్త్ పిన్ సెట్ 1 పిన్, అలానే సెవెంత్ పిన్ వచ్చేసి గ్రౌండ్ పిన్. సో 14th పిన్ వచ్చేసి VCC పిన్. సో ఇక్కడ నుంచి మనం పాజిటివ్ పవర్ సప్లైని ప్రొవైడ్ చేస్తాము. సో 7th పిన్కి మనం నెగిటివ్ పవర్ సప్లైని ప్రొవైడ్ చేస్తాం. సో ఈ మిగతా పిన్స్ అనేవి సెకండ్ డీ ఫ్లిప్ ఫ్లాప్కి సంబంధించినవి. సో ఇప్పుడు కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. సో నేను ఇక్కడ 100 ohm రెసిస్టర్స్ని యూజ్ చేసి 7th పిన్కి గ్రౌండ్కి కనెక్ట్ చేశాను. సో 7th పిన్ని 100 ohm రెసిస్టర్ని యూజ్ చేసి నెగిటివ్ పవర్ సప్లై లైన్కి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు 14th పిన్ని పాజిటివ్ పవర్ సప్లై లైన్కి కనెక్ట్ చేస్తున్నాను. సో 14th పిన్ని పాజిటివ్ పవర్ సప్లై లైన్కి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు పిన్ నెంబర్ 3 నుంచి పిన్ నెంబర్ 6 వరకు 100 ohm రెసిస్టర్స్ని కనెక్ట్ చేస్తున్నాను. సో పిన్ నెంబర్ 3 నుంచి పిన్ నెంబర్ 6 వరకు 100 ohm రెసిస్టర్స్ని నెగిటివ్ పవర్ సప్లై లైన్కి కనెక్ట్ చేస్తున్నాను. సో పిన్ నెంబర్ 1ని LED పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేశాను. అలానే పిన్ నెంబర్ 2ని LED పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తున్నాను. సో LEDs నెగిటివ్ టెర్మినల్స్ని నెగిటివ్ పవర్ సప్లైకి కనెక్ట్ చేస్తున్నాను 100 ohm రెసిస్టర్స్ని యూజ్ చేసి. సో ఇప్పుడు పిన్ నెంబర్ 3 నుంచి మనకి క్లాక్ సిగ్నల్ ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తాము. సో పిన్ నెంబర్ 3ని ఫస్ట్ పుష్ బటన్కి కనెక్ట్ చేస్తున్నాను. సో పిన్ నెంబర్ 4 నుంచి మనం రీసెట్ ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తాము. సో పిన్ నెంబర్ 4ని సెకండ్ పుష్ బటన్కి కనెక్ట్ చేస్తున్నాను. సో పిన్ నెంబర్ 5కి మనం D1 ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తాము. సో థర్డ్ పుష్ బటన్కి కనెక్ట్ చేశాను. సో అలానే సెట్ ఇన్పుట్ని మనం పిన్ నెంబర్ 6కి ప్రొవైడ్ చేస్తాము. సో అది 4th పుష్ బటన్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఐసీకి అయితే కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ కనెక్షన్స్ అయితే మనం కంప్లీట్ చేస్తాం. సో ఇప్పుడు పవర్ సప్లైని ప్రొవైడ్ చేసి మీకు అవుట్పుట్ని చూపిస్తాను. సో నేను ఇక్కడ 3.7 volts బ్యాటరీని పవర్ సప్లైని ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. సో నెగిటివ్ పవర్ సప్లైకి నెగిటివ్ వైర్ని కనెక్ట్ చేశాను. సో అలానే పాజిటివ్ పవర్ సప్లై లైన్కి పాజిటివ్ వైర్ని కనెక్ట్ చేశాను. సో ఇదేమో Q1 అవుట్పుట్ అనమాట. సో ఇదేమో Q1 బార్ అవుట్పుట్. సో ఇక్కడ నుంచి మనం ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేస్తాం. సో ఇదేమో క్లాక్ ఇన్పుట్ అనమాట. సో ఇదేమో రీసెట్ ఇన్పుట్. సో ఇదేమో డేటా ఇన్పుట్. సో ఇదేమో సెట్ ఇన్పుట్.
సో ఇప్పుడు సెట్ని 1 ప్రొవైడ్ చేద్దాం. సో సెట్ని 1 ప్రొవైడ్ చేసినట్టయితే క్యూ అనేది 1 వస్తుంది. సో సెట్ని 1 ప్రొవైడ్ చేస్తున్నాను. సో సెట్ని 1 ప్రొవైడ్ చేసినట్టయితే మనకి క్యూ అనేది 1 వచ్చింది. సో ఇప్పుడు రీసెట్ని 1 ప్రొవైడ్ చేస్తాను. సో రీసెట్ని 1 ప్రొవైడ్ చేసినట్టయితే మనకి Q1 బార్ అనేది 1 వస్తుంది. సో ఇప్పుడు రీసెట్ని ప్రెస్ చేస్తున్నాను. సో రీసెట్ని 1 ప్రొవైడ్ చేసినట్టయితే మనకి క్యూ బార్ అనేది 1 వచ్చింది. సో ఇప్పుడు డేటాని 1 ప్రొవైడ్ చేస్తున్నాను. సో డేటాని 1 ప్రొవైడ్ చేస్తే మనకి ఇక్కడ క్యూ అనేది 1 రావాలి. సో మనకి Q1 అనేది 1 రావటం లేదు. సో ఇప్పుడు క్లాక్ 1 అలానే డేటా పిన్లో 1 ప్రొవైడ్ చేద్దాం. సో ఇప్పుడు డేటా 1 ప్రొవైడ్ చేశాను, అలానే క్లాక్ కూడా 1 ప్రొవైడ్ చేశాను. సో మనకి Q1 అనేది 1 వచ్చింది. సో ఇదేనమాట D ఫ్లిప్ ఫ్లాప్. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.